టీవీ మీ ముందుకు రెండు అంచనాలను ఉంచబోతుంది. ఈ రెండు సినేరియోలు షాకింగ్గానే ఉండబోతున్నాయి. మొదటి అంచనా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ సంచలన ఫలితాలే ఉండబోతున్నాయి. ఆ ఫలితాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లాతో మొదలు పెడదాం. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో టీడీపీ 7 స్థానాలని కైవసం చేసుకోబోతుంది. వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఇచ్చాపురంలో బెందాళం అశోక్, పలాసలో గౌతు శిరీష, టెక్కలిలో కింజారాపు అచ్చెన్నాయుడు, పాతపట్నంలో మామిడి గోవిందరావు, శ్రీకాకుళంలో గొండు శంకర్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఆముదాల వలసలో కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. రాజాంలో కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. పాలకొండలో విశ్వసరాయి కళావతి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం. ఇక విజయనగరం జిల్లాలో ఏం జరుగుతుందో చూద్దాం. విజయనగరంలో ఉన్న 9 స్థానాల్లో 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది. వైసీపీ 4 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతుంది. జనసేన పార్టీ 1 స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ చూస్తే కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి వైసీపీ కైవసం చేసుకోబోతుంది. కురుపాంలో పాముల పుష్ప శ్రీవాణి, పార్వతీపురంలో అలజంగి జోగారావు, సాలూరులో పీడిక రాజన్న దొర, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ విజయం సాధించబోతున్నారు వైసీపీ తరఫున. ఇక బొబ్బిలి స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోబోతుంది. గజపతి నగరం స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుంది. కొండపల్లి శ్రీనివాస్ విజయం సాధించబోతున్నారు. నెల్లిమర్లలో లోకం మాధవి జనసేన పార్టీకి విజయం అందజేయబోతున్నారు. ఇక విజయనగరంలో అదితి గజపతిరాజు, ఎస్కోటలో కోళ్ల లలిత కుమారి విజయం సాధించబోవటం మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. విజయనగరం విషయంలో విజయనగరంలో బొత్స సత్యనారాయణ స్వల్ప ఆధిక్యతతో ఉన్నారు. చాలా తీవ్రమైన పోటీని తెలుగుదేశం అభ్యర్థి నుంచి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో 1.3% మాత్రమే బొత్సాకి సమీప తెలుగుదేశం ప్రత్యర్థికి మధ్య కనిపించింది. కాబట్టి బొత్స గెలుపు కాస్త ప్రమాదంలో ఉన్నట్టే కనిపిస్తుంది. విజయనగరం జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లాకి మనం వెళ్దాం. విశాఖ జిల్లా. విశాఖ జిల్లాలో ఉన్న 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించబోతుంది. వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించబోతుంది. జనసేన 4 స్థానాల్లోనూ, బీజేపీ 1 స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నాయి. భీమిలిలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. విశాఖ ఈస్ట్లో వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్ జనసేనకు విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ నార్త్లో విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ వెస్ట్లో గణబాబు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. చోడవరంలో కేఎస్ఎన్ రాజు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక విశాఖ జిల్లాలో మిగతా స్థానాల విషయానికి వస్తే మాడుగల్లో ఈర్లే అనురాధ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అరకులో రేగం మత్స్యలింగం వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ